హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. పిల్లలకి ఇంకో 10 డేస్లో హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా. పిల్లలు సతాయించకుండా ఏం స్నాక్స్ ప్లాన్ చేస్తున్నారు? ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయి. నోట్లో పెట్టగానే కరిగిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. ఇవి పాలకూర చక్రాలు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా చక్రాలు, గారెలు, మనం ఏదనుకుంటే అది పిలుచుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అయితే రెగ్యులర్గా కాకుండా నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. టేస్ట్ బాగా వస్తుందని చెప్పేసి. చెప్తే నమ్మరు, చాలా క్రంచీగా క్రిస్పీగా మంచిగా వచ్చాయన్నమాట. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక కడాయిలో కేజీన్నర పిండి, ప్యూర్ బియ్య పిండి తీసుకున్నా. ఇది సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నా అనమాట. వేయించేటప్పుడు పిండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండాలి, లేకపోతే గారెలు అనేటివి కలర్ చేంజ్ అయిపోయి ఇంకా బ్రౌన్ కనిపించి పిల్లలు తినడానికి ఇష్టపడరు. వీడియోలో చూపిస్తున్నట్టు సిమ్లో పెట్టేసి ఇలా గంటె తిప్పుతూ కలుపుతూ ఉండాలన్నమాట. అప్పుడే పిండి అనేది ఈవెన్గా ఫ్రై అయిపోతుంది. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పిండిని కలుపుకోవడానికి వీలుగా ఉన్న ఒక ప్యాన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. పిండి అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం వామ్గా ఉన్నప్పుడే పిండి కలుపుకుంటే చాలా క్రంచీగా వస్తాయన్నమాట. ఇదే పిండిలో కొంచెం కరివేపాకు, ఒక కప్పు నువ్వులు కూడా వేసేస్తున్నా. వేయించి పొట్టు తీసిన పల్లీలు కొన్నే వేస్తున్నా, ఎందుకంటే పల్లీలు కనిపిస్తే అవే తినేస్తారు. ఈ అప్పాలు తినరు అన్నమాట పిల్లలు, అందుకని కొన్నే వేస్తున్నా. తర్వాత కారము, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నా. కారం ప్లేస్లో మనము పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం వేయడం వల్ల ఇంకొంచెం కలర్ యాడ్ అవుతుంది. ఇందులోనే 2 కట్టల వరకు పాలకూర చిన్నగా ఇట్లా గ్రేట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట. తర్వాత ఆయిల్ని బాగా హీట్ చేసేసుకొని ఇందులో పోసేసుకుంటున్నా. ఆయిల్ ప్లేస్లో నెయ్యి, బటర్ ఏదన్నా వేసుకోవచ్చు. నెయ్యి కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఆయిల్ హీట్ చేసి వేస్తున్నాను అనమాట. అయితే ఈ గారెలల్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇవే అనమాట. వెల్లుల్లి, 2 స్పూన్స్ జీలకర్ర, కొన్ని మిరియాలు. మనం కారంని తగ్గట్టు మిరియాలు వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువ వేసుకుంటే మిరియాలు తక్కువ చేసుకోవాలి, లేకపోతే ఇవి ఎక్కువ వేసుకున్నామంటే కారం తగ్గించుకోవాలి. వీటిని కచ్చాపచ్చాగా దంచి ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా పిండిని కలిపేసుకొని సాల్ట్ కూడా మన టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి గారెలు ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్లో ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పోసేసుకొని అది హీట్ అయ్యే వరకు నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పటి నుండో ఉన్న ఈ అప్పాల మిషన్ని క్లీన్ చేసేసుకొని ఒక పాలిథీన్ కవర్ని రౌండ్గా కట్ చేసేసుకొని పైన కింద ఫ్రేమ్కి మిడిల్లో పెట్టేసి ఆయిల్ అప్లై చేసేసుకొని ఆ పిండి ముద్దని పెట్టి ఇలా ప్రెస్ చేసేసుకుంటే మన గారెలు రెడీ అయిపోతాయి అన్నమాట. మనము కావాలంటే అన్ని గారెలు ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కటి చేసుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇక్కడ ఒక్కొక్కటి చేసుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నా. అప్పాలు ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఉండాలి. మళ్ళీ ఆయిల్ కూడా బాగా హీట్ అయితేనే కరెక్ట్ సెగ తగిలి క్రంచీగా వస్తాయన్నమాట. లేకపోతే మధ్యలో కొంచెం గట్టిగా అట్లా అనిపిస్తే మెత్తగా అయిపోతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు హై ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాకనే ఫ్రై చేసేసుకుంటే సక్సెస్ఫుల్గా గారెలు అయితే టేస్టీగా క్రంచీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకొక విషయం ఇక్కడ మర్చిపోయాను. ఇలా మనం పిండి పెట్టి ఈ మిషన్లో ప్రెస్ చేసినప్పుడు ఒక సైడు కొంచెం మందంగా వచ్చినప్పుడు తంబుతో వీడియోలో చూపిస్తున్నట్టు ప్రెస్ చేసుకుంటే ఆ గారె అనేది ఈవెన్గా వచ్చి మంచిగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. గారెలలో నేను పాలకూర వేసాను కదా, దాని బదులు మెంతికూర, ఏదైనా మీకు ఇష్టమైన ఆకుకూరలు వేసుకోవచ్చు. క్యారెట్ వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు. దీంట్లో నువ్వులు, పల్లీలు అన్నీ వేసాం కాబట్టి మంచి ప్రోటీను, ఫైబర్ ఉంటుంది కాబట్టి పిల్లలకి, పెద్దలకి చాలా హెల్దీ అన్నమాట. ఒక్కసారి ఈ సమ్మర్కి ట్రై చేయండి. ఒకసారి చేసుకున్నారంటే ఈ టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కిడ్స్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.